తిరుపతి జిల్లా రైల్వే కోడూరు రాజ్ కన్వెన్షన్ హాల్లో ఎన్డీఏ కూటమి రెండేళ్ల పాలనపై విజయోత్సవ సభ నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గాలేరు నగిరి కాలువకు 3,000 కోట్ల నిధులు మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3 దశల వారీగా పనులను ప్రారంభిస్తుందన్నారు. కడప నుండి కోడూరు, కోడూరు నుండి చిట్వేల్ వరకు కాల్వ పనులు మొదలవుతాయని తెలిపారు. ఇటీవల కూటమి ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ, బంగాళాఖాతంలో వైసీపీ పార్టీని కలిపేంత వరకు మా ప్రభుత్వం నిద్రపోదన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు వాళ్ళ ఆశీర్వాదమే ఈ రోజు రైల్వే కోర్టు నియోజకవర్గంలో ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకున్నాం. పెన్షన్స్ కావచ్చు, ఏదైతే మన సూపర్ 6 ఎలక్షన్లో భాగంగా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పారు, డిఎస్సి మొదటి సంవత్సరంలోనే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 16,300 ఉద్యోగాలు డిఎస్సి నుంచి ఆయన జాబ్స్ ఇచ్చి ఏ స్కూల్లో టీచర్ లేరో ఆ స్కూల్కి అటాక్ చేసిన పరిస్థితి ఘనత గౌరవ లోకేష్ గారి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అదేవిధంగా మన రోడ్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చేసిన మహిళలు కావచ్చు, సీసీకి చెప్పారు. సీసీ ప్రతి ఒక్క ఆడ పడుచుకి బస్సు ఫ్రీగా ఇచ్చారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఉచితమని చెప్పి మనం ఏదైతే సూపర్ 6 పథకం చెప్పారో గౌరవ మంత్రులు, సివిల్ సప్లై మినిస్టర్ ఆయన ఆదేశం మేరకు ఆయన ద్వారా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయి. ఈరోజు సీఎంఆర్ చెక్స్ కావచ్చు, మన రైల్వే కోర్టు నియోజకవర్గానికి సీఎంఆర్ 9 కోట్ల పైగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 9 కోట్ల పైగా సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఈరోజు మన కోర్టుకి మంజూరు జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నేను కావచ్చు, మేడం వరలక్ష్మి రెండు సంవత్సరాల ఎన్డీఏ కూటమి చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఇక్కడ సమావేశం రావడం జరిగింది. 2 years విజయోత్సవ సభ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ 2 years లో ఎన్డీఏ కూటమి చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తల్లికి వందనం అయితేనేమి, స్త్రీలకు బస్సు ఫ్రీ అయితేనేమి, సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ అయితేనేమి, అన్నదాత సుఖీభావ్ అయితేనేమి, ఎన్నో ఇటు చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ఈ 2 years లో చేయడం జరిగింది. ఈరోజు ఒక రైల్వే కోడూరులోనే రోడ్లు అయితే 180 crores, దాదాపుగా 180 crores సంబంధించి మారుమూల గ్రామంలో కూడా ఈ రోడ్స్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చిట్వేలి కోడూరు రోడ్డు అయితేనేమి 40 సంవత్సరాల కళ అది. ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, ఇప్పుడు వరకు ఆ రోడ్డు వేయడం జరగలేదు. ఈరోజు కోడూరు నుంచి చిట్వేలి పోవాలంటే 25 నిమిషాల్లో సరళంగా వెళ్ళిపోతున్నారు. అంటే అది చేసింది వెన్నుపోటు కాదు, అది వైఎస్ఆర్సీపీ చెప్పినట్లు, ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ఎన్నుపోటు కాదు, అది అభివృద్ధి. తెలుసుకోవాలి, తెలియకపోతే ఎవరిని అడిగి తెలుసుకోండి మీరు. ఈరోజు 18,550 చెక్కులు ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. దాదాపు 18 కోట్ల రూపాయలు సీఎం ఆఫ్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. నిరుపేదలు ఎంతో మంది, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, మన యువ కిషోరం లోకేష్ బాబా గారు అయితేనేమి, వాళ్ళ అండదండలతోటి ఒక రైల్వే కోడూరుకే 18 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో రైల్వే కోడూరు ఉంది. అది వెన్నుపోటు అంటారా? దాన్ని తెలుసుకోవాలా. ఎక్స్ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు మాట్లాడే ముందు ఒక పద్ధతిలో మాట్లాడాలా. నీ పార్టీని నువ్వు బలపరచుకోవడానికి ఏమైనా చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు. 2 years నుంచి ఒక్కడి మీద నేను ఇప్పుడు వరకు మాట్లాడాలి. ఎందుకంటే నా అభివృద్ధి, నా ప్రజల సంక్షేమం కొరకు నేను పాటుపడుతూ వచ్చినాను తప్పితే వాళ్ళు ఏదైనా నా విషయంగా క్రిటిసైజ్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా ఈ రోజు వరకు మీడియా మిత్రులు మీకు అందరికీ తెలుసు, ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒకరిని నిందించడం కానీ ఒకరిని మాట్లాడడం కానీ చేయలే. కానీ మితిమీరిపోయింది వాళ్ళ చేష్టలు. మీరేదో అది ఇది చెప్పి మేము భయపడి పోవడానికి ఇక్కడ ఎవరు లేరు. 20 ఏళ్ల తర్వాత ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థిని గెలిపించిన ప్రజలకు ముఖ్యంగా మరొకసారి పాదాభివందనం చేస్తున్నా. ఈ సందర్భంగా ఏదైనా ఉంటే
మీ పార్టీకి సంబంధించి మీరు బలపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని ఒకరి మీద నిందలు అవి వేస్తే 2 years నుంచి ఇప్పటి వరకు మాట్లాడలా. ఇంకా మేము కూడా గల విప్పుతాం. మీ చరిత్ర అంతా ఎవరికి రైల్వే కోర్టులో తెలియంది కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు మీ చరిత్ర. ఊరికి అనవసరంగా మాట్లాడి పరువు పోగొట్టుకోవడం పద్ధతి చేయొద్దండి దయచేసి. ఎన్నో కార్యక్రమాలు రైల్వే కోర్టుల్లో 180 కోట్లు రోడ్స్ అయితేనేమి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అయితేనేమి, పెన్షన్స్ అయితే 384 కోట్లు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఓన్లీ రైల్వే కోర్టు నియోజకవర్గంలో. ఎన్నో కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి మన ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులతోటి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవంతోటి, మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతోటి, లోకేష్ బాబు ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మొత్తము వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో చేయని కార్యక్రమం 2 ఏళ్లలో చేసి చూపించిన ఘనత ఎన్డీఏ కూటమికి ఉంది. కాబట్టి మరొక్కసారి చెప్తున్నా, దయచేసి మీ వ్యక్తిగత విషయాలు మీరు పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించండి. కాబట్టి శక్తిగా కష్టపడి వేరే పార్టీల మీద బురద జల్లుతూ ఉంటే ఏడు చూస్తా ఊరికే ఉండే ప్రసక్తే లేదు ఎన్డీఏ కూటమి. కాబట్టి దయచేసి మరొకసారి రైల్వే కోర్టు ప్రజలందరికీ ఈ విజయోత్సవ సభలో పాల్గొన్నందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.